తెలుగు ప్రజా టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వచ్చాం. ఆ సార్ గురించి మనం ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రజలందరికీ సుపరిచితమైన వ్యక్తి, అనితర సాధ్యుడు, హిందూ మతానికి రోల్ మోడల్గా 50 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్లో ఉంటూ 1 సంవత్సర క్రితం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. చాలా మంచి వ్యక్తి, నాకు మంచి మిత్రులు. వారి సమక్షంలో వారిని కలుసుకోవడానికి వచ్చి ఉన్నాను. ఇప్పుడు ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చెప్పదగింది ఏంటంటే, వారు కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక అద్భుతమైన నిర్ణయం చేసుకున్నారు. ఇండియాలో ఏ వ్యక్తి చేయనటువంటి ఒక గొప్ప పని, హిందువులకి రోల్ మోడల్ అయినటువంటి, అనితర సాధ్యుడైనటువంటి, ఓటమి లేనటువంటి, ఇండియాలో చక్రవర్తుల్లో నెంబర్ 1 స్థానంలో ఉండి ఇండియాని ఏకచక్రాధిపత్యంగా భారతదేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళలో మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి, ఎథిక్స్ కలిగిన వ్యక్తి, స్త్రీలను గౌరవించిన వ్యక్తి, పిల్లల్ని, స్త్రీలని, హిందువులని, మిగతా మతాల వారిని కూడా సమానంగా చూస్తూ, ఎవరికి ఎటువంటి నొప్పికి తగలకుండా అందరినీ సమానంగా చూస్తూ, పరిపాలన అంటే ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో అలా చేసినటువంటి ఆ వ్యక్తి యొక్క సమున్నతమైన రోల్ మోడల్ ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి వారి ఇంటి మీద ప్రతిష్ఠించారు. అది ఇవాళ ఒక టూరిస్ట్ ప్లేస్గా మారిపోయిందంటే నేను దాని గురించి చాలా తక్కువ చెప్పినట్టే. దాన్ని మీకు కొద్దిసేపట్లో చూపిస్తాను. అయితే ఈ ఎందుకు పెట్టాలనుకున్నారు, ఏం ఆశించి పెట్టారు, దాన్ని నేను పెట్టడం వెనకాల ఉన్న ఆయన గారు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు అనేది శ్రీనివాసరెడ్డి గారిని అడిగి ఇప్పుడు ఆ విషయాలన్నీ మనం వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పుడు మీరు శివాజీ విగ్రహం పెట్టారు కదా, అది ఎందుకని అక్కడ పెట్టాలనుకున్నారు, అంత నిర్ణయం ఎందుకు చేశారు? భారతదేశంలో ఎవరు చేయనటువంటి నిర్ణయం మీరు చేశారంటే, ఇవాళ హైదరాబాద్లో కానీ ఈ చుట్టుపక్కల తెలంగాణ మొత్తం కూడా మారుమోగుతుంది. తెలుగు వాళ్ళు ఉన్న కాడల్లా దీని గురించి చర్చించుకునేటంత గొప్పగా అతి కొద్ది రోజుల్లోనే వచ్చింది. దాదాపుగా 3.5 కోట్ల మంది ఇప్పటికే చూసినట్టుగా వ్యూస్ ద్వారా తెలుసుకుని ఉన్నాను. మరి దాని గురించి మీరు ఎందుకు దాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు, ఎలా పెట్టారు, దానికి ఎంత వ్యయమైంది, ఆ వివరాలన్నీ పూర్తిగా చెప్పాల్సిందిగా మా వ్యూవర్స్ తరఫున మేము కోరుతున్నాం. పైగా మీరు ఆ నిర్ణయం తీసుకున్నందుకు మా తెలుగు ప్రజా టాక్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున, మా వ్యూవర్స్ తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మిమ్మల్ని ఈ విషయాలన్నీ తెలపాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం అండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే అది కేవలం ఒక రాజు, లేకపోతే మరాఠాలకు సంబంధించినటువంటి ఒక యోధుడు అనేటువంటి అంటే చాలా చిన్నగా అయిపోతుందండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటేనే యుగ పురుషుడు. మనం అవతార పురుషుల లోపల 4 యుగాల లోపల ఒక్కోసారి ఒక్కొక్క అవతారంతో ఉన్నటువంటి దాన్ని మనం చూస్తాము. అటు శ్రీకృష్ణుడు కానీ, శ్రీరాముడు కానీ, ద్వాపర యుగం, త్రేతాయుగంలో మనం అనుకున్నాం. ఒక వివేకానందుడు స్థాయి లోపల మనం చూస్తూ ఉన్నాం. ఇంతవరకు మనకు తెలుసు. కానీ మన బాధాకరమైన విషయం ఏంటంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి స్వతంత్ర భారతదేశం లోపల చెప్పాల్సినంత వారి చరిత్ర గురించి తెలుసుకోకపోవడం, తెలియజేసేటువంటి వ్యవస్థ లేకపోవడం, అది మన దౌర్భాగ్యం. 65 సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చరిత్ర, సోషల్ స్టడీస్ లోపల హిస్టరీ తీసినప్పుడు ఒక పేజీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అంటే ఒక మరాఠా కింగ్ అని, ఒక జిజియాబాయి తల్లి అని, దేశభక్తి కలిగినటువంటి వాడు అని, ఒక హిందూ రాజు అన్నట్టు ఒక పేజీ లోపల రాసి దాన్ని ఒక చాలా సూక్ష్మంగా చూపించినటువంటిది. రాణా ప్రతాప్ సింగ్ అని అంటే ఆయనను ఒక రాజ్పూత్ రాజు అని రాజస్థాన్కు పరిమితం చేసినటువంటిది అన్యాయం. పృథ్వీరాజ్ చౌహాన్ అంటే ఒక దగ్గర పరిమితం చేసినట్టున్నది. ఝాన్సీ లక్ష్మీబాయి అంటే మధ్యప్రదేశ్ ఝాన్సీకి సంబంధించి పరిమితం చేసినట్టు. ఇంత అన్యాయం, ఇంత పెద్ద ఎత్తున దీని గురించి ఆలోచన చేసిండ్రు అని అంటే అన్యాయం చేయడానికి అది మరవలేనటువంటిది. నేను పెట్టడానికి కారణం అని అంటే నా తృప్తి గురించి జీవించేటువంటిది నాకు చిన్నప్పటి నుండి నాకు అలవాటు. నేను 1978 లోపల నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు శాఖకు పరిచయమైన ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనేటువంటి శాఖకు నేను పరిచయమైన, నేను నా కుటుంబం, నా తమ్ముడు, నేను మా తండ్రి గారు పరిచయమైన. నేను పుట్టి పెరిగింది గోల్కొండ ఖిలా. అది శత్రు దుర్భేద్యమైనటువంటి కట్టడం, కోటగోడ లోపల. ఆ లోపల నేను పుట్టిన 20 సంవత్సరాలు అక్కడే పెరిగిన. అక్కడ ఉన్నటువంటి వాతావరణం మేము చూస్తాము. పుట్టిన తెలివచ్చిన చిన్న పిల్లలందరినీ కూడా గుడికి పోవాలి,
వ్యాయామశాలకు పోవాలి, సాయంత్రం భజన చేయాలి. ఇది మ్యాండేటరీ అనేటువంటి వాతావరణం పెరిగినటువంటి వాళ్ళం. జగదాంబ బోనాలు, అమ్మవారి ఎల్లమ్మ తల్లి బోనాలు అని అంటే ఏ ఇంటి నుండి మొట్టమొదట అమ్మవారు వెళ్ళి గోల్కొండ కిలా మీద కొలువు తీరుతుందో ఆషాఢ మాసంలో ఆ ఇంట్లో పుట్టినటువంటి నేను. అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా తెలిసి పెరుక్కుంటూ వచ్చినటువంటి వాళ్ళను. ఇంట్లో నుండి ఆడపిల్లలు బయటికి పోవాలంటే బిక్కు బిక్కు అంటూ పోవాలి, ఇంటికి రావాలంటే ఇది రావాలి, గట్టిగా మాట్లాడాలి అన్యాయాన్ని అని అంటే కమ్యూనల్ రైట్స్ అయితే అనేటువంటిది. ఇంత కట్టుదిట్టమైనటువంటి వాతావరణం లోపల 10 మంది 20 మంది హిందువులు సేఫ్ గా లేమనేటువంటి అభద్రతా భావం ఉంటుంది. ఆ వాతావరణం ఎందుకు ఉంది అని అన్నప్పుడు వాళ్ళ ఆలోచన ధోరణి అట్ట ఏడ్చింది. ఆ టైం లోపల ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కొన్ని విషయాలు నా శాఖ గురించి కూడా నాకు తెలిసినప్పుడు ప్రతి శాఖకు ఓ పేరు పెడతారు. నా శాఖ పేరు ఏషాజీ కంక్ అని అన్నారు. ఈ ఏషాజీ కంక్ ఎవరు అని కనుక్కుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన శ్రీశైలం భ్రమరామ్మను దర్శించుకోవడానికి వయా భాగ్యనగర్ వెళుతా ఉంటే అప్పుడున్నటువంటి కుతుబ్ షా ఆయనను శరణు వేడుకుంటారు. శివాజీ మీ రక్షణ కావాలి, లేకపోతే ఔరంగజేబ్ ఇక్కడ దండయాత్ర చేసేటువంటి ప్రమాదం ఉంది, నీ సపోర్ట్ నాకు కావాలి, నా ఆతిథ్యం తీసుకోండి అన్నప్పుడు గోల్కొండ కిలాకి ఛత్రపతి శివాజీ మహారాజ్ పోతాడు. అక్కడ జరిగినటువంటి సాయంత్రం పూట స్పర్ధలల్లా విలాసం గురించి, లేకపోతే రిక్రియేషన్ గురించి స్పర్ధలు పెట్టి ఆటల పోటీలతో పాటు యుద్ధ ప్రావీణ్యం, దాంట్లో ఉన్నటువంటి కౌశల్యాన్ని తెలుసుకోవాలని చెప్పేసి పరీక్ష పెట్టినప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మనం అనుకున్నాం ఆయన శౌర్య ప్రతాపం, ధీరత్వం, శూరత్వం గురించి మనకు తెలిసి పెద్ద పర్సనాలిటీ గురించుకుంటాం. కానీ ఆయన 5.5 ఇండియన్ యావరేజ్ హైట్ మనిషి అనేటువంటిది తర్వాత తెలుసుకున్నాక అది ఒక మెరుపు అనేటువంటిది మనకు అర్థమైంది. సో అటువంటి చిన్న పర్సనాలిటీలో ఉన్నటువంటి ఆయన సైనికులలో అందరికన్నా చిన్నగా ఉన్నటువంటి వాడు ఏషాజీ కంక్. ఆ మదంతో కూడుకున్నటువంటి ఏనుగును వధించి ఆయన ఇది చేస్తాడు. 10 మందిని రమ్మంటే మావాడు ఒక్కడు చాలని పంపిస్తాడు. దాని లోపల ఆ ఏనుగుని వధించి దాన్ని కంట్రోల్ చేసేటువంటి కౌశల్యం ఉన్నటువంటి మెరుపు ఆ ఏషాజీ కంక్. ఇవన్నీ మేము చిన్నప్పుడు పుట్టలల్లా 8వ తరగతిలో ఉన్నప్పుడు శాఖల్లో విన్నటువంటి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇట్లా కావడానికి కారణం అంటే తల్లి జిజియాబాయి గురించి వస్తుంది. జిజియాబాయి తండ్రి విషయంలో మాట్లాడినప్పుడు తండ్రి అక్కడ ఉన్నటువంటి మంత్రిమండలి లోపల పనిచేస్తాడు బీజాపూర్ సుల్తాన్ల దగ్గర. అక్కడ సలాం చేయమంటే శివాజీ మహారాజ్ చెయ్యడు. 9వ ఏజ్లో 9వ సంవత్సరం లోపల ఆయన సలాం చేయమంటే అది వాళ్ళంతా దురాక్రమణదారులు, మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి వాళ్ళు, హిందూ ధర్మాన్ని మొత్తం వాళ్ళు సర్వనాశనం చేస్తున్నటువంటి వాళ్ళకు నేను సలామా అని అక్కడ ధిక్కరించేసి దర్బార్ నుండి బయటికి వచ్చినటువంటి మేము చిన్నప్పటి విన్నాం. ఆ స్వాభిమానాన్ని కోల్పోయి తిలకం మీద ట్యాక్స్, జుట్టు మీద ట్యాక్స్ పెట్టేటువంటి వాళ్ళ దగ్గర మనమా అనేటువంటి దాంట్లో పిల్లోడు ధిక్కరించిందంటే తల్లి పెంపకం ఏ విధంగా ఉందనేటువంటిది ఆ జిజాబాయిని ఇయాలటి కూడా ఊహించుకుంటా ఉంటాం అన్నమాట. ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ అదే 12వ సంవత్సరానికి వచ్చినాక గౌహత్య జరుగుతుంటే ఆయన దగ్గర ఉన్నటువంటి తలవార్తో తల ఛేదించినటువంటిది ఇంటా ఉంటాం వీరగాథలు. ఆ కలేజా ఎక్కడిది? వాళ్ళ రాజ్యం లోపల మన ధర్మానికి ఏమన్నా అఘాయిత్యం తలపెడితే వదిలేదు లేదు అనేటువంటి మెసేజ్ అప్పుడు ఇచ్చినటువంటి ఇవన్నీ మాకు నరన్న చిన్నప్పటి ఇనుకుంటా ఆ కోటగోడ లోపల పెరిగినటువంటి వాళ్ళం మేము. కాబట్టి ఆ శివాజీ మహారాజ్ గురించి ఎంత రీసెర్చ్ చేసినా స్టడీస్ లోపల అప్పుడు మనకున్న పరిమితమైనటువంటి ఆ పుస్తకం అకాడమిక్ లోపల పాస్ కావడానికి చదవడే తప్ప వాస్తవమైనటువంటి విషయాలు తెలియలే. ఎప్పుడైతే ఆయన గురించి తెలుస్తూ ఉంటే ఎంత పెద్ద అన్యాయం హిందూ సమాజానికి, హిందూ ధర్మానికి, హిందూ రాజు దేవి దేవతల గురించి ఆ ప్రభుత్వాలు అన్యాయం చేసినాం అర్థమైంది. ఎప్పుడైతే మేము ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంకా దాన్ని తెలుసుకుంటూ పోయినప్పుడు శివాజీ మహారాజు ఔరంగజేబు 3 లక్షల మంది సైనికులతో వస్తే 30,000 మంది సైనికులతో ఎదిరించి ఓడగొచ్చినవి తరిమినటువంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. గొరిల్లా వార్ఫేర్ అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక్కొక్క రాక్షసుడు మనం చరిత్ర లోపల నరకాసుడు, ఆ రావణాసుడు అని మాట్లాడితే అటువంటి కోవకు చెందినటువంటి అఫ్జల్ ఖాన్ అనేటువంటి మనిషిని ప్రయోగించి శివాజీని వధించాలని అనుకున్నప్పుడు ఆ 7 ఫీట్ల మనిషి 200 కేజీల బరువుతో తూగినటువంటి అఫ్జల్ ఖాన్ని ఈ 5.5 హైట్ తో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ వాడు వధించే కన్నా ముందే ఒక మెరుపు లాంటి దాడి చేసి పులిగోరుతో పొట్టలో ఉన్న పేగులను తీసేసి చంపేసినటువంటి ఘట్టాలు మనం విన్నాం. అటువంటి మెరుపులు మన దగ్గర ఉన్నప్పుడు ఆయన గురించి తెలుసుకోకపోవడం మన దౌర్భాగ్యం అని అనిపించింది. సార్ ఇప్పుడు నాకు ఒక సందేహం ఏంటంటే
మీరు చెప్పిన విషయాలంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలియని విషయాలు కూడా ఎన్నో చెప్తున్నారు మీరు. ఇప్పుడు యువతకి ముఖ్యంగా ఇప్పుడు చదువుకునే పిల్లలు 5-15 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి ఈ విషయాలన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. అది తెలియజెప్పటం కోసం ఇప్పుడు మన ఇంటికాడ పెడితే అందరూ ఎలా చూస్తున్నారో, ఒక బుద్ధుడు, ఒక అంబేద్కర్, ఒక చార్మినార్, ఒక గోల్కొండ, ఇవన్నీ ఎలా చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయో, మరి మన అసెంబ్లీ దగ్గరలో ఎక్కడైనా ఒక గవర్నమెంట్ ప్లేస్లో ఒక పెద్ద విగ్రహం పెట్టేట్టుగా మీరు కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ మాట్లాడి పెట్టిస్తే దాని గురించి అందరూ పటేల్నే ఒక హోమ్ మినిస్టర్ గా పరిచయం చేసి క్లోజ్ చేసేసినటువంటి వైనం మనం చూసినాం. ఎప్పుడైతే ప్రభుత్వాలు వాస్తవాన్ని తెలుసుకొని ఈ దేశానికి సిసలైనటువంటి ఆ ఉక్కు మనిషి సర్దార్ గురించి చెప్పినప్పుడు ఇలా నర్మదా సరోవరం పక్కన 182 మీటర్ల పెద్ద విగ్రహం లోహ పురుష్ అని అన్నందుకు ఆయన నిలబెట్టారు. ఇది డెఫినెట్ గా జరిగి తీరుతుంది. శివాజీ దగ్గర ఆగిపోలేదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎన్ని యుద్ధాలు చేసి అలిసి సొలిసిపోయిండో, లక్షల కొద్ది సైనికులు ఉన్నా కూడా ఔరంగజేబు వాడు తుది శ్వాస వదిలేటప్పుడు నేను దేశం ప్రపంచం అన్ని సాధించినా కానీ ఒక శివాజీని ఓడగొట్టలేకపోయినా మదన పడుకుంటే చనిపోయినటువంటిది అది మనం వింటున్నాం. అటువంటి మనిషి ఛత్రపతితో ఆగిపోలేదండి. 30 ఏళ్ల లోపలనే ఆయన చనిపోయిండు. 27 ఏజ్ లోపల చనిపోయిండు. ఆయన ఎన్నో యుద్ధాలు చేసిండు. ఆయన 9 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసు లోపల 14 భాషలలో ప్రావీణ్యం తెచ్చుకొని ఉన్నాడు. సంస్కృతం, ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్ అన్ని కూడా ఇని యుద్ధ నీతి లోపల సముద్రం లోపల ఓడలల్లో మనము అనే ట్యాంకులు పెట్టేటువంటిది నేర్చుకున్నటువంటిది. ఆయన తర్వాత ఆయన తమ్ముడు రాజారాం భోస్లే ఆయన యుద్ధాలు చేసిండు. తంజావూరులో నుండి ఇక్కడ పైకి మహారాష్ట్ర వరకు మొత్తం మీదికి వీళ్ళు మొఘల్స్ అంతా ఆక్రమించి కూర్చున్నారో అటువైపు ఈయన పరిగెత్తడం మొదలు పెట్టిండు. ఆయన కూడా యుద్ధాలల్లో ఆయన వీరమరణం పొందిన తర్వాత ఆయన భార్య తారాబాయి 17 సంవత్సరాలు వెళ్ళింది. ఆమె తంజావూరు నుండి గెదిమితే కాశ్మీర్ అవతల దాకా వాళ్ళని పారదోలి ఈ గ్రీన్ గా మారిన భారతదేశాన్ని కాషాయీకరణ చేసినటువంటి మహారాణి తారాబాయి. వీళ్ళ గురించి ఏం తెలుసు ఎవరికి? ఈ చరిత్ర రావాలి తెలియజెప్పడం కోసం మనం మీరు ఏదైతే చెప్పారో శివాజీ గారి అబ్బాయి ఆయన గారండి, శివాజీ గారు కానివ్వండి, ఇలాంటి విగ్రహాలని ఒక 100 అడుగుల విగ్రహాలు కనుక పెట్టాలి, అందరూ కూడా దాని చరిత్ర తెలుసుకుని అది ఆచరణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ అది మీరు మహారాష్ట్ర పార్టీ తరఫున కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ ఏదైనా చేసి అవి పెట్టించి ఏర్పాటు చేస్తే ప్రజలకు చాలా మేలు చేసిన వారు అవుతారు. వాళ్ళ యొక్క భారతీయుల ఆరాధ్యదయం అనేటువంటి, హిందువుల ఆరాధ్యదయం అనేటువంటి ఒక రోల్ మోడల్ని మనం అందరికీ సుపరిచితం చేసి ఆయన యొక్క ఎథిక్స్, ఆయన యొక్క సాహసం, ఆయన యొక్క గెరిల్లా యుద్ధం, తక్కువ సైనికులతో ఎక్కువ మంది సైనికులు కలిగిన వాళ్ళని సాహసంగా ఎదుర్కొని విజయం సాధించి ఓటమి అనేది ఎరుగునటువంటి వ్యక్తిని ఆ యొక్క విషయాలన్నీ కూడా మన యువతలో వాళ్ళలో చొప్పించి ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి ఈ రుగ్మతలన్నీ రూపం ఆపటానికి అలాంటి వాళ్ళ జీవిత చరిత్రల్ని మనం పాఠ్యాంశాలుగా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. దాని మీద మీరు కూడా ఏకీపిస్తారు అనుకుంటే మీ అభిప్రాయం చెప్పండి. 100% అండి. నేను అందుకే నా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అంత పెద్దది వస్తుందని ఎవరు ఊహించలేదు. నాకు చాలా సంతోషంగా ఉందండి మీరు ఇక్కడ పెట్టడం. 10 మందికి మళ్ళీ ఆయన యొక్క జీవితాన్ని, ఆయన యొక్క ఆదర్శాలని మీరందరికీ గుర్తు చేసి యువతని మేల్కొల్పి హిందుత్వం వైపుగా నడిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ రేపు రాబోయే 29 సాధారణ ఎలక్షన్స్లో కానీ మీరు ఈ శివాజీ విగ్రహాలని స్థాపించాలి, ఆయన యొక్క ఆదర్శాలని ప్రజా జీవితంలో ఒక భాగం చేయాలనేటువంటి విషయాన్ని మీ మేనిఫెస్టోలో పెడతారని ఆశిస్తున్నాం. తప్పకుండా మీరు చేయగలరు, చేస్తారని ఆశిస్తున్నాను. ఇన్ని విషయాలు మాకు చెప్పినందుకు మా తెలుగు ప్రజా టాక్సీ యూట్యూబ్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుకుంటున్నాను సార్. ఇంకా ఏమైనా మా వ్యూయర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? మహారాజ్ ఆయనను పరిమితి లాగా ఉండొద్దు. ఆయన ఒక అన్లిమిటెడ్ రీసెర్చ్కు చేయాల్సినటువంటి పర్సనాలిటీ. ఆయనను ఒక వ్యక్తిగా, ఒక కొడుకుగా, ఆయన ఒక రాజుగా, ఒక నీతివంతమైనటువంటి పరిపాలకుడుగా, ఆయన దక్షతకు, వీరత్వానికి, అదేవిధంగా రామరాజ్య పరిపాలన ఏ విధంగా చేయాలనేటువంటిది ఆయన రోల్ మోడల్. ఆయన ముస్లింలకు వ్యతిరేకం కాదండి,
హిందూ ధర్మం మీద దాడి చేసినటువంటి విదేశీ దురాక్రమణదారులకు ఆయన ఇచ్చేసిండు. ఆయన సైన్యాధిపతి ఒక ముస్లిమే, ఆయన సేనాధిపతి ఒక ముస్లిమే. కానీ ఎథిక్స్ లేకుండా ఉండకూడదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి, ఒకరు దాన్ని ఒకరు రెస్పెక్ట్ చేయాలి అనేటువంటి దాని నుండి ఆయన పోయినటువంటిది. డెఫినెట్ గా ఇది ఏదో ఒక రోజు మనకున్నటువంటి ఆ వినాయక్ సాగర్, అదే హుసేన్ సాగర్ ఒడ్డున ఏదో దగ్గర మీరన్నటువంటి 100 అడుగులు దాటి ఛత్రపతి శివాజీ మహారాజ్ డెఫినెట్ గా నిలబడతాడు అనేటువంటిది నా ఆకాంక్ష, నా అంతరాత్మ, నా 6th సెన్స్. కాబట్టి భాగ్యనగరంలో అటువంటిది వచ్చి తీరుతుంది. పూనానా హైదరాబాద్ అని అలా మా మిత్రులు డ్రోన్లలో తీసినటువంటి బ్లాగర్స్ అందరు మాట్లాడుతున్నారు. ఎస్, పూనా టు హైదరాబాద్ శివాజీ మహారాజ్ ఇక్కడ నుండే ప్రయాణం చేసిండు. ఆయన స్ఫూర్తి పొందినటువంటి భవానీ మాతను ప్రసన్నం చేసుకొని ఆ తల్వార్ని తీసుకొని ఛేదించి ఇలా వాళ్ళందరినీ పారదోలినటువంటిది కూడా ఆయనకు ఆ రకమైనటువంటి అమ్మవారు దర్శనమిచ్చింది శ్రీశైలంలో, మన తెలుగు ప్రాంతంలోనే. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ పూనా, ముంబై, మహారాష్ట్ర అక్కడ ఎంత గొప్ప వ్యక్తో అంతకన్నా ఎక్కువ మన ఆత్మీయుడు, మన రాజు, మన హిందూ రక్షకుడు అనేటువంటిది దాని లోపల అతిశయోక్తి లేదండి. చాలా సంతోషం సార్, చాలా విషయాలు చెప్పారు. మళ్ళీ ఒకసారి కలుద్దాం ఇంకొక మంచి టాపిక్ మళ్ళీ. నమస్తే సార్.